హాయ్ గైస్, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట. సో మేము ఉజ్జయిని నుండి బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఉజ్జయిని టు ఓంకారేశ్వర్ బస్సు ఉంది 7కి అరౌండ్. సో ఇప్పుడు 6:30 అవుతుంది. కిందికి వెళ్ళి రూమ్ చెక్అవుట్ చేసి క్యాబ్ బుక్ చేసాము. సో క్యాబ్ రాగానే బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. స్టే ట్యూన్ ఫర్ ఓంకారేశ్వర్ షార్ట్స్ ఆర్ వ్లాగ్స్. బాయ్. మా రూమ్ చూపించాలా? చెక్అవుట్ రూమ్ మాత్రం చాలా బాగుంది గైస్. రూమ్ చెక్అవుట్ చేసి ఆటో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ ఆటోకి బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. బస్ అరౌండ్ 7:30కి అట్లా ఉంది. సో స్టార్ట్ అయిపోయినాము ఎర్లీగానే. ఎందుకంటే మాకు ఇది కొత్త కాబట్టి వాడు ఎక్కడ తీసుకెళ్తారో మాకు తెలియదు కదా. మేబీ ఇన్ కేస్ రాంగ్ డెస్టినేషన్కి తీసుకెళ్ళినా కూడా మేము కొంచెం మాకు టైం ఉంటుంది అనేసి ఎర్లీగా స్టార్ట్ అయిపోయామన్నమాట. బోర్డింగ్ పాయింట్ వచ్చేసి యాక్చువల్గా టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది కనిపించేదంతా టెంపుల్ ఎగ్జిట్ ఎంట్రన్స్ గేట్స్ అనమాట. సో కారిడార్ వ్యూ అదంతా జస్ట్ ఒక 5 minutesలో వెళ్ళిపోవచ్చు. టెంపుల్ మాత్రం చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా. టెంపుల్ ఇన్ ద సెన్స్ కారిడారే అనమాట. సో నైట్ మాకు టైం లేక ఇదంతా టెంపుల్ వ్యూనే, టెంపుల్ బ్యాక్ సైడ్. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు కారిడార్ వ్యూ మొత్తం కవర్ చేయాలి. సో బోర్డింగ్ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్గా మా బస్ చూడండి గైస్ ఎట్లా ఉందంటే ముందు అద్దాలన్నీ క్రాక్ వచ్చేసినాయి అనమాట. సో మాకు బస్ చూడగానే భయం వేసింది. ఏంది ఇంత క్రాక్ వచ్చింది, మేబీ సంథింగ్ బ్యాడ్ ఏదో జరుగుంటుంది దీనికి. సో లైక్ హోప్ ఫర్ ద బెస్ట్ అన్నట్టుగా నమ్మకంతో ధైర్యంతో అయితే బస్ ఎక్కేసాము. మేము బుక్ చేసుకుంది వచ్చేసి ఉజ్జయిని టు ఓంకారేశ్వర్ జస్ట్ టూ ఆర్ 2.5 hours పడుతుంది. సో కాబట్టి ఇక స్లీపర్స్ ఏమి ఉండవు, అన్ని సీటర్సే, ఏసీ సీటర్స్ బుక్ చేసుకున్నాం అనమాట. మేము స్టార్ట్ అయిపోయాము. బస్ ఇట్లా కదిలింది. అప్పుడే చిన్న చిన్నగా రెయిన్ డ్రాప్స్ అయితే పడుతున్నాయి అనమాట. అప్పటిదాకా కనీసం ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. బట్ అట్లా రెయిన్ పడుతుంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో దేవుడు బ్లెస్ చేసిండు అన్నట్టుగా ఫీల్ అయిపోయాము యాక్చువల్గా. అంటే దేవుడు బాధపడుతున్నాడు మేము వెళ్ళిపోతుంటే. సో అందుకనే అట్లా వర్షం కురిపించాడు అన్న రేంజ్లో ఫీల్ అయిపోయాము. బట్ ఫైనలీ ఉజ్జయినిలో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. చాలా ప్లానింగ్స్, చాలా ఇది తర్వాత ఉజ్జయిని చేరుకున్నాము. చూడాలి మళ్ళీ ఎప్పుడు వెళ్తాము ఉజ్జయినికి, ఎవరితో వెళ్తాము చూడాలి. ఇక బస్లో చేసేది ఏం లేక బోర్ కొడుతుంది కాబట్టి ఇక తెచ్చుకున్న దాన కొంచెం మిగిలిపోయి ఉండే. సో ఆ మిగిలిపోయిన స్నాక్స్ని వేసేస్తున్నాం అనమాట. ఏసీ మాత్రం చాలా హైలో పెట్టిండు. వాడిని ఎంత కొంచెం ఆఫ్ చేయరా అన్నా కూడా చేయట్లేదు అనమాట. అక్కడ చూసేసారు కదా పాపం, ఆ చలికి తట్టుకోలేక ఇక్కడ ఏసీ ఆ ఫ్యాన్స్లలో ఆన్ ఆఫ్ బటన్స్కి మధ్యలో అవి కొంచెం బ్రేక్ అయిపోయినాయి అనమాట. సో ఆన్ ఆఫ్ చేయడానికి లేదు, ఎవరి సీటర్స్ దగ్గర వాళ్ళు ఆన్ ఆఫ్ చేయడానికి లేదు. సో ఇండియన్ తెలివి కాబట్టి మన దగ్గర ఉన్న చున్నీలు, కర్చీఫ్లు అన్నీ దాంట్లో కిరికించేశారనమాట. అట్లనన్నా ఏసీ కొంచెం రాకుండా ఉంటుంది అనేసి. సో ఇక బస్ అయితే మధ్యలో 1 hour తర్వాత ఆపేసిండనమాట. స్నాక్స్ ఏమన్నా టిఫిన్ చేయడానికి మేము అలా దిగి హోటల్లో పెద్దగా టిఫిన్స్ అంత ఎర్లీ మార్నింగ్ ఏం తింటాము అనేసి చాయ్ బిస్కెట్ కానిచ్చేసాము. తిన్నాక స్టార్ట్ అయిపోయింది. చూడండి గైస్, కొండలు, ఆ ఫాగ్, వర్షము, నేచర్ మాత్రం చాలా బాగుందన్నమాట. పైకి ఏమంటారు ఓంకారేశ్వర్ ఇట్లా ఘాట్, అది చాలా ఘాట్స్ ఏరియా అనమాట, ఘాట్ ఏరియా అనమాట. సో వెళ్తా ఉంటే వ్యూ బాగుంది, మొత్తం గ్రీనరీగా వ్యూ బాగుంది. ఇన్ ద సెన్స్ జర్నీ కూడా బాగుంది. ఫైనల్గా బస్ అయితే మమ్మల్ని సేఫ్గానే తీసుకెళ్ళింది. మేము బస్సు స్టార్టింగ్లో ఆ బస్ కండిషన్ చూసి మేబీ దీనికి ఏమన్నా ఇంతకుముందుకు చెడు జరిగిందేమో, సో మమ్మల్ని ఇట్లా తీసుకెళ్తాడో అనుకున్నాము. బట్ బాగానే తీసుకెళ్ళిండు. కాకపోతే ఏసీనే చాలా ఎక్కువ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టిండు అనమాట. ఆ ఏసీ ఆ హై టెంపరేచర్కి అసలు తట్టుకోలేకపోయాం అనమాట. మా దగ్గర ఏం బ్లాంకెట్స్ లేవు కప్పుకోవడానికి కూడా. సో
తెచ్చుకున్న ఒక శాలువా ఉండే అనమాట. దాన్ని ఇద్దరం కప్పేసుకొని అట్లా అడ్జస్ట్ అయిపోయాము. యాక్చువల్‌గా బయట టెంపరేచర్ కూల్ ఉండడం వల్ల అక్కడ ఏసీ గూడా హైగా అనిపించి ఎక్కువ కూల్ ఉందనమాట. తిప్పలు, ఈ తిప్పలు పడుకుంటా ఓంకారేశ్వర్ అయితే ఎంట్రీ అయిపోయాము. ఈ ఏరియాలో ఈ సిగ్నల్ రాక ఈ జనాలు ఎలా ఉంటున్నారో ఏమో అసలు. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో అయితే రీచ్ అయిపోతాము. అట్లా బయట ఆ వ్యూని చూసుకుంటా ఉండడం తప్పించి పడుకుందామంటే నిద్ర రాట్లేదు. మా వోళ్ళు మాత్రం డీప్ స్లీప్‌లో ఉన్నారనమాట. సో, ఒక్కదాన్నే చేసేదేం లేక అలా బయట చూసుకుంటా ఉంటూ కనీసం ఏమన్నా ఫోన్‌లో ఏమన్నా చూద్దామన్నా నెట్ గూడా రాట్లేదు. యాక్చువల్‌గా ఓంకారేశ్వర్‌లో అయితే సిగ్నల్స్ కొంచెం కష్టమే. చాలా ఇబ్బంది. చూడాలి ఇక్కడికెళ్ళాక మా పరిస్థితి ఏంటో ఏమో! సో, ఫైనల్‌గా అయితే వచ్చేసామనమాట ఓంకారేశ్వర్ బస్ స్టాప్‌కి. సో, ఇక్కడ దిగి ఇప్పుడు ఇక్కడ నుండి ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము. సో, ఆటో బుక్ చేసుకున్నాము అంటే టెంపుల్ దగ్గరికి బుక్ చేసుకున్నాము. బట్ మాకు ఉండడానికి ప్రెజెంట్ రూమ్ కావాలి రూమ్ కావాలి కాబట్టి మాకింకా రూమ్ అయితే ప్రీవియస్‌గా ఇంతకుముందుకు ఉజ్జయిన్‌లో ఆన్‌లైన్‌లో చేసినట్టు ఇప్పుడేం చేయలేదు. సో, డైరెక్ట్‌గా రూమ్ దగ్గరికి ఆటోలో ఎళ్లి రూమ్ దగ్గరికెళ్లి రూమ్ చూసుకున్నాకనే బుక్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఆటో అయితే బుక్ చేసుకున్నాము టెంపుల్‌కి. సో, ఆటో అతనికే చెప్పామనమాట. నీకిక్కడ ఏమైనా మంచి రూమ్స్ వన్ డే స్టేయింగ్‌కి తెలిసింది ఉంటే ఆపు అక్కడ ఒకసారి చూసుకుంటాము రూమ్స్ అంటే పాపం మంచతనే అనమాట. సో, మా కోసం ఆపిండు. బట్ ఒక 2 రూమ్స్ చూసాము. చాలా ఇరుకుగా వాష్‌రూమ్స్ కూడా బయట ఉండి ఇబ్బందిగా ఉండే అనమాట. సో, నచ్చలేదు యాక్చువల్‌గా 1000 చెప్పిర్రు. బట్ ఆ 1000 ఆ రూమ్స్‌కి అంత వర్త్ కాదు. ఓహ్! పాపం అతను ఇంకేమైనా ఉంటే చూడు టెంపుల్స్ నియర్ బై అంటే అట్లా చూసుకుంటూ వెళ్తుండనమాట. పాపం అతనికి కూడా తెలీదేమో. పాపం అతను ఎవరినో కనుక్కొని అట్లా మమ్మల్నయితే తీసుకెళ్తున్నాడు. బట్ ఫైనల్‌గా ఒక రూమ్ దగ్గరైతే ఆపాడు. వన్ డే స్టేయింగ్‌కి 800 అంట. రూమ్ ఏందంటే అది రూమ్ కాదు యాక్చువల్‌గా మనం ఇల్లు అంటాము. జస్ట్ ఒక చిన్న కిచెన్ లాగుంది అది. ఇంక అంతకంటే ఎక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అనేసి ఇగ అందులోనే దాన్నే కంటిన్యూ చేసుకున్నామనమాట. పెద్దగా ఎక్కువ ఏమి ఉండం గదా! రేపు మార్నింగ్ ఎళ్ళిపోతాము. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆల్రెడీ మేము ఉజ్జయినిలోనే ఫ్రెష్ అప్ అయినామనమాట. సో, మాకిక్కడ కండిషన్ ముందే అంచనా వేసాము. అక్కడ రూమ్ దొరకకపోతే ఎలాగా అది ఇది అనేసి అక్కడనే ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు జస్ట్ డ్రెస్ మార్చుకొని ఎళ్ళాలనమాట ఇప్పుడు టెంపుల్‌కైతే. సో, అట్లా అనేసి 800 పెట్టి రూమ్ అయితే తీసుకున్నాము. వన్ డేకి చెప్పామంట రేపు ఎర్లీ మార్నింగే చెకౌట్ చేసేస్తాము అంటే అయినా కూడా 800 అని అన్నాడనమాట. సో, ఇంగ రూమ్ బుక్ చేసుకున్నాము. ఇదే మా రూమ్ అనమాట. సో, రూమ్ యాక్చువల్‌గా చూడండి ముందే అని అన్నాడు. బట్ అది రూమ్ చూసాక కొంచెం క్లీన్ లేదనమాట. సో, అతనికి చెప్తే క్లీన్ చేస్తున్నాము. ఒక 5 మినిట్స్ బయట వెయిట్ చేయండి అంటే బయట వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు అతను క్లీన్ చేస్తున్నాడు. ఆలోపు మేము అక్కడ మా ఆధార్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసామనమాట. ఫైనల్‌గా రూమ్‌కైతే వచ్చాము. రూమ్‌కొచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. హాఫ్ అన్ అవర్‌లో ఫ్రెష్ అప్ అయిపోయాము. నేనైతే రెడీ అయిపోయాను. మా వోళ్ళు ఇప్పుడు రెడీ అయితున్నారనమాట. మా వోళ్ళని చూపిస్తా చూడండి. బయటైతే వర్షం పడుతుంది. మేమైతే ఫ్రాక్స్ ఏసామనమాట. ఆ ఫ్రాక్స్‌కి, ఆ బయట రోడ్లకి వర్షం అప్పుడే స్టార్ట్ అయిపోయింది చిన్న చిన్నగా. ఇప్పుడు మా రూమ్ నుండి టెంపుల్ దగ్గరికైతే ఒక 15 మినిట్స్ పడతది బై వాక్. సో, ఆటోలో అయితే ఏం వెళ్ళట్లేదు. చాలా వరకి ఓన్ వెహికల్స్ ఉన్నవాళ్ళు ఓన్ వెహికల్స్‌లో వెళ్ళిపోతున్నారు. సో, ఇప్పుడు మాకు ఓన్ వెహికల్ లేదు కాబట్టి మేము అట్లా నడుచుకుంటూ బయట చూసుకుంటూ వెళ్ళిపోయామనమాట. ఒక 10 మినిట్స్‌లో అట్లా రీచ్ అయిపోయాము. ఇదంతా బయట వ్యూ. వర్షం అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయిందనమాట. చిన్న చిన్నగా ముసురులాగా పడుతుంది. అలా చిత్తడి చిత్తడిగా ఉంది రోడ్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ కనబడేది మమలేశ్వర్ అనమాట. ఓంకారేశ్వర్, మమలేశ్వర్ 2 ఒకటే జ్యోతిర్లింగం. బట్ 2 సైడ్సా 2 టెంపుల్‌లో ఉంటదంట. సో, యాక్చువల్‌గా మేము ఇదే ఓంకారేశ్వర్ అనేసి మేము ఇక్కడికి ఎళ్దాము అనుకున్నాము. బట్ తీరా అక్కడ పోయి చూసాక అది మమలేశ్వర్ అని ఉంది. సో, చెప్పులు అక్కడ ఇప్పేసి ఇప్పుడు ఆ మమలేశ్వర్ టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్ ఓంకారేశ్వర్ టెంపుల్‌కి దారి ఉంటదనమాట. సో, చెప్పులు అక్కడనే ఇప్పేసి వెళ్ళిపోయామనమాట. స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఓంకారేశ్వర్ టెంపుల్‌కి ఇప్పుడు ఇగ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి.
ఆ టెంపుల్ దగ్గరికి ఇన్ ద సెన్స్ ఆ టెంపుల్ క్యూ దగ్గరికెళ్ళేసరికి ఒక 5 మినిట్స్ అయితే పడతది. సో, ఒక మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటదనమాట. సో, ఆ బ్రిడ్జ్ మీదంగా వెళ్ళాలనమాట. ఆ బ్రిడ్జ్ మీద నుండి ఓంకారేశ్వర్ వ్యూ, ఆ నది, ఆ బోట్స్ అవన్నీ చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్‌గా. సో, మధ్య మధ్యలో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఆ టెంపుల్స్‌ని దర్శనం చేసుకొని ఈ క్యూ లైన్‌లో నిలబడడానికైతే ఎళ్తున్నాము. ఇక్కడ షాప్స్ అన్నీ రొటీన్‌గా ఉన్నాయన్నమాట. పెద్దగా చూడగానే ఇది కొనాలి అన్నట్టుగా లేవు. టెంపుల్ క్యూ లైన్ మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేమెక్కడో కింద స్టార్ట్ అయ్యాము. అది మేము ఎక్కడ యాక్చువల్‌గా 8 ఫ్లోర్సో 7 ఫ్లోర్స్ ఉంటాయనుకుంటా. మేమిప్పుడు థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ లైన్‌లో ఉన్నామనమాట. చూడండి గైస్ ఎంత రష్ ఉందంటే అబ్బబ్బబ్బా! ఎప్పుడు మేము 10 అహా! 10కి అయింది. లైన్‌లో నిలబడ్డాము. ఇక్కడ లైన్‌లో ఎట్లా అంటే మధ్యలో కడ్డీలున్నాయన్నమాట. కడ్డీలకు కొంచెం గ్యాప్ ఉంది. సో, ఆ గ్యాప్‌లలోనే దూరామన్నమాట. పాపం మాకు యాక్చువల్‌గా వెనక వాళ్ళు అంటున్నారు, "ఇట్లా మధ్యలో ఇరుక్కోవద్దు" అది ఇది అని వాళ్ళ లాంగ్వేజ్‌లో హిందీయో సంథింగ్ ఏదో మరాఠీ ఏదో లాంగ్వేజ్‌లో అంటున్నారన్నమాట. బట్ నాకైతే చెప్తానే ఉన్నా, "వద్దు తిడతారు గలీజ్‌గా మహా అంటే ఒక 10 మినిట్స్ లేట్ అయిపోతాను." లేదు మా వాళ్ళు వినకుండా, "ఏం కాదు మనకేమైనా లాంగ్వేజ్ వచ్చా? ఏం కాదు ఇట్లా మళ్ళీ వీళ్ళని ఇప్పుడు చూస్తే మళ్ళీ ఇంకెప్పుడు చూడం కదా! సో, వాళ్ళంటే ఏం పట్టించుకుంటాం" అనేసి అట్లా మధ్యలోనే ఇరికాం గైస్. పాపం చాలా వరకు వాళ్ళు అంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట ఆల్రెడీ. సో, మాకంటే ముందే థర్డ్ లైన్ మధ్యలో ఫార్మ్ అయింది. బట్ వాళ్ళేంటంటే వాళ్ళంతా చూసుకోకుండా మమ్మల్ని ఇట్లా మధ్యలో దూరొద్దు, కొంచెం వెనకకు ఉండండి అన్నా కూడా, లేదు మేమే కాదు కదా మాకంటే ముందున్నారు. సో, ముందు నుండి ఆపండి లైన్ అనుకుంటా వచ్చాము. సో, ఎందుకు వస్తున్నావు? పెయిన్స్ వస్తున్నాయా? ఏం పెయిన్స్? ఏమైంది నీకు? నడుము వస్తున్నాయా? అరే ఎప్పుడో రావాలి నీకు వస్తున్నాయి. దేవుని చూస్తే కష్టం అంతా మర్చిపోయి దేవుని చూస్తే కష్టం అంతా మర్చిపోయి 12 ఫ్లోర్స్ ఎక్కొచ్చారు. అందరూ కూర్చుంటారు. ఏడ కూర్చోవాలి? కలిసిపోయారు ఫైనల్గా 5 అవర్స్ తర్వాత కూర్చుంటూ నిలబడుకుంటూ టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. ఈ లోపలికి కూడా చాలా ఉన్నాయన్నమాట మెలికలుగా పోవడానికి. సో, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే దర్శనం అయిపోతుంది. చాలా అంటే చాలా రష్ ఉంది. సో, ఫైనల్‌గా దర్శనం అయిపోయింది గైస్. 5 అవర్స్ పట్టింది దర్శనానికి. కానీ ముసలోళ్ళతో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అయితది యాక్చువల్‌గా. పాపం 1 అవర్ వాళ్ళు వెయిట్ చేయలేరు. తిరుపతి దర్శనం గూడా దబ్బునే అయిపోతది. ఇక్కడ టెంపుల్‌తో పోల్చుకుంటే. ఫైనల్‌గా దేవుడినైతే మంచిగా చూసాము. సో, ఇక బయటికొచ్చాము. ఇప్పుడు ఇక్కడ నుండి నెక్స్ట్ పక్కకి మమలేశ్వర్ టెంపుల్ ఉంటది కదా! సో, ఇప్పుడు ఆ మమలేశ్వర్ టెంపుల్‌ని దర్శనం చేసుకుందాము అనేసి బయటికొచ్చాము. కానీ చాలా అంటే చాలా ఆకలైతుంది యాక్చువల్‌గా. సో, అట్లా షాపింగ్ చేసి ఇప్పుడు బయటికొచ్చాము. ఇప్పుడు కనబడేది మమలేశ్వర్ టెంపుల్ అనమాట. ఇప్పుడు ఈ టెంపుల్‌లోకెళ్ళాలి. ఈ టెంపుల్‌లో కూడా రష్ చాలానే ఉంది. అంటే ఇంక అక్కడ దర్శనం చేసుకున్నోళ్ళందరూ ఇక్కడికొచ్చి ఇక్కడ ఈ టెంపుల్‌ని కూడా దర్శనం చేసుకొని బయటికెళ్ళిపోతున్నారు. సో, మేము ఈ టెంపుల్‌కొచ్చేసరికి ఆల్మోస్ట్ 5 అయింది యాక్చువల్‌గా. సో, యాక్చువల్‌గా రేపు దర్శనం చేసుకొని బోటింగ్ చేద్దాము అనుకున్నాము. బట్ మళ్ళీ రేపు వర్షం వస్తే ఇబ్బంది అయిపోతదేమో. మార్నింగ్ మళ్ళీ రూమ్ చెక్‌ఔట్ చేయాలి గదా! అనేసి ఇంగ మహా అంటే ఒక 1 అవర్ పడతదేమో అనేసి లైన్‌లో నిలబడ్డాము. పర్లేదు కొంచెం ఫాస్ట్‌గానే అయిపోయింది. 1 అవర్‌లో దర్శనం అయిపోయింది. సో, ఈ దర్శనం కోసం లైన్‌లో నిలబడుతున్నాము. లైన్‌లో నిలబడడానికి ఎళ్తున్నాము. ఫైనల్‌గా దేవుడినైతే దర్శనం చేసుకున్నామనమాట. సో, ఇప్పుడు ఏమన్నా తాగుదాం అనేసి పక్కన షుగర్ కేన్ జ్యూస్ ఉంటే షుగర్ కేన్ ఆర్డర్ ఇచ్చాము. సో, ఇప్పుడు ఈ షుగర్ కేన్ జ్యూస్ తాగి
బోటింగ్ చేద్దాం అనేసి బయటకొచ్చాము. సో, ఇక్కడ ఒక్కరికి బోటింగ్ దగ్గర మాకు కొంచెం ఏమంటారు ఒక్కరికి 150 అనమాట. సో, ముగ్గురికి ఎంత అయింది 450. బట్ మా వాళ్ళు ఏం చేశారంటే అంటే ఇప్పుడు బోటింగ్ అయిపోయాక చెప్తా ఏం చేశారనేది. ఇక్కడ నుండి టెంపుల్ వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది. ఈవినింగ్ టైం కావడం వల్ల ఆ మబ్బుకి ఆ టెంపుల్కి మంచిగా అనిపించింది. సో ఫైనల్గా బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కిన వెంబటే స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఆ బోట్ ఏమంటారు వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఈ నదులు ఏమేమి నదులు ఉన్నాయి, వాటి హిస్టరీ ఏంది, ఇక్కడికి ఎట్లా, ఇదంతా ఆ హిస్టరీ చెప్తున్నారు అనమాట. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నారు, బట్ మాకు అది అర్థం కాదు కదా. సో గంగిరెద్దులాగా తలకాయ ఊపడం తప్పించి చేసింది. సో ఏమైందంటే ముగ్గురికి 450 కదా. సో మా వాళ్ళు ఏం చేసినారంటే 350 కొట్టేసి బయటికి వచ్చేసినారు. పాపం వాడు ఆ రష్లో చూసుకోలేదన్నమాట. తర్వాత చూసుకొని పాపం వాడు తిట్టుకుండొచ్చు. సో అదంతా మాకు సంబంధం లేదు కాబట్టి బయటకు వచ్చేసినాము. ఏమైనా తిందామనేసి పరోటా అండ్ పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఫైనల్గా తినేసి రూమ్కి అయితే వచ్చాము. ఇంకా బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.